ఎయిర్పోర్ట్ని, మెహరాబాద్ ఎయిర్పోర్ట్ని డిస్మాంటిల్ చేశారు కంప్లీట్గా. ఒక పక్క కుర్దిష్ ఫోర్సెస్ మాకు 3.5-4 కోట్లు ఉంటారు 4 దేశాలు కలిపి, అందరూ స్కాటర్ అయి ఉన్నారు. వాళ్ళ డిమాండ్ కుర్దిస్తాను, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, మీరు ముందర వచ్చేసేయండి, వైట్ హౌస్లో భోజనం చేయండి, ఈ భయాన్ని తీసుకుని అని చెప్పేసి కబురు పెట్టాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. సిరియా ప్రెసిడెంట్ జొలానీ ఒకప్పుడు టెర్రరిస్ట్ ఆడి తల మీద $10 మిలియన్ కట్టింది. ఇప్పుడు వాడికి ప్యాంటు చొక్కా వేసి ప్రెసిడెంట్ చేసింది సిరియాకి. వీళ్ళని ఎగదోస్తున్నాడు ఇరాన్లో. సో ఇది కొంచెం ఏదో వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో లేకపోతే ట్రంప్ చెప్పినట్టు 4 వారాల్లోనో కంప్లీట్ అయ్యే యుద్ధంలాగా అయితే కనిపించట్లేదు. ఇరాన్ని పూర్తిగా విధ్వంసం చేసేసి ఇంకో 100 ఏళ్ళు లేవకుండా చేయాలనే తలంపులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇది దీంట్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్కేమో తన అవసరం, ఎందుకంటే శత్రువు చస్తే గానీ వాడు బ్రతకలేడు కనుక తన అవసరము. తర్వాత ఇంతకన్నా గొప్ప ప్రెసిడెంట్ ఇజ్రాయెల్కి దొరకరు. అంటే ఇంత స్టెబిలిటీ లేని నాయకుడు ట్రంప్ లాంటి వాడు ఇజ్రాయెల్కి ఇంకా దొరకడు కనుక ఇప్పుడే శత్రు